I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. ఈ రోజు మనం బెనిఫిట్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ గురించి మాట్లాడదాం. సో మాయిశ్చరైజర్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు, కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడట్లేదు. అసలు అందరూ మాయిశ్చరైజర్ వాడాలా వద్దా అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ మాయిశ్చరైజర్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ఎందుకు అంటే మన స్కిన్ మీద ఒక బ్యారియర్ ఉంటుంది. అంటే ఆ బ్యారియర్ అనేది లిపిడ్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఈ బ్యారియర్ అనేది మనకి పొల్యూషన్ నుంచి, రకరకాల బ్యాక్టీరియా నుంచి, ఫంగస్ నుంచి కూడా ఇది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి, యూవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఈ బ్యారియర్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, అంటే ఇంకా స్ట్రాంగ్గా చేస్తున్నాం. సో దీంతో మనకి ఇంకా యాడెడ్ బెనిఫిట్స్ వస్తాయి. సో చాలామంది అనుకుంటారు నా స్కిన్ చాలా ఆయిలీగా ఉంది, అసలే ఆయిలీ, నేను మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేయాలి అనుకుంటారు. అది రాంగ్. ఎందుకు అంటే ఎప్పుడైతే స్కిన్ డ్రైగా ఉంటుందో అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాంతో ఎప్పుడైతే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ పోర్స్ అనేవి బ్లాక్ అయిపోయి పింపుల్స్ రావడము, లేకపోతే ఫాలిక్యులైటిస్ లాగా చిన్న చిన్న పొక్కుల్లాగా రావడం ఇలాగా అవుతుంది. సో ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిందే. సో మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే స్నానం చేసిన తర్వాత ఒక 5 to 10 minutes లోపల, అంటే టవల్ డ్రై చేసుకున్నాక అప్పుడు మాయిశ్చరైజర్ పెట్టడం అనేది చాలా అవసరం. అంటే అప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలి అంటే ఇది డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి మార్కెట్లో. సో మీ స్కిన్కి ఎలాంటి మాయిశ్చరైజర్, అంటే ఇప్పుడు బాగా ఆయిలీగా ఉందనుకోండి లైట్ మాయిశ్చరైజర్స్ సరిపోతాయి. నార్మల్ వాళ్ళకి కూడా లైట్ మాయిశ్చరైజర్స్. బాగా డ్రై స్కిన్ ఉంది అంటే హెవీ మాయిశ్చరైజర్స్. సో ఇలాంటి మాయిశ్చరైజర్స్ని మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో కొంతమందికి ఫేస్ బాగా ఆయిలీగా ఉంటుంది, బాడీ బాగా డ్రైగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఫేస్కి డిఫరెంట్ మాయిశ్చరైజర్, బాడీకి డిఫరెంట్ మాయిశ్చరైజర్ కూడా వాడచ్చు. సో ఈ మాయిశ్చరైజర్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీ క్వరీస్ ఉన్నా కూడా మీరు యూ కెన్ కాల్ us, contact us and subscribe our channel. Thank you.